దేవరుప్పల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హన్మాండ్ల ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరామ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ అధ్యక్షులు ఇనుముల నాగరాజు, బూక్యా సజ్జన్, కాడబోయిన గణేష్ అధ్యక్షతన మాజీ మండల అధ్యక్షుడు ఉప్పుల సురేష్ బాబు, విజయ డైరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి పాల్గొని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అక్రమ ఇసుక రవాణా, ఇసుక దందాకు పాల్పడుతున్నారనడం హాస్యాస్పదంగా ఉందని, అసలు ఇసుక రవాణా, ఇసుక దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని దేవరుప్పల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిరుపేదలకు 466 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించారని, అందులో 380 ఇండ్లకు భూమి పూజ చేశామని, ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకునే వారికి ఒక ఇంటికి 12 ట్రాక్టర్ల ఇసుకకు 3 విడతల్లో అందజేసేందుకు తహసీల్దార్ ఒక ప్రణాళిక ప్రకారం లబ్ధిదారులకు పర్మిషన్ ఇస్తున్నారని, అది మీకు తెలియక ఇష్టానుసారంగా మాపై మాట్లాడితే బాగుండదని, మీరు చేసిన అక్రమ ఇసుక గురించి ప్రజలందరికీ తెలుసని, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ధర్నాలు చేస్తున్నారని, మీరు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, చెక్ డ్యాంలు కాంట్రాక్టర్లకు అప్పచెప్పి వారితో కుమ్మక్కై ఇసుకలేని మండలంలో ఇసుకను టిప్పర్లతో ఇష్టానుసారంగా అమ్ముకుంది మీరు కాదా? దాదాసాహెబ్ కాలనీ నుండి అక్రమ ఇసుక రవాణా, ఇసుక దందాకు పాల్పడింది మీరు కాదా? కానీ ఏ రోజు మిమ్మల్ని విమర్శించలేదని, మీకు కుళ్ళు కుతంత్రాలు ఉండొచ్చేమో కానీ మాకు, మా నాయకురాళ్లకు అలాంటివి లేవని, తప్పు చేస్తే ఎవరిని వదలమని, ఆఖరికి అది కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే వదిలే ప్రసక్తే లేదని, మా నాయకురాళ్లపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, ట్రాక్టర్ లేని వాళ్లకు ట్రాక్టర్ కొనించి ఇసుక అమ్మించిన చరిత్ర దయాకర్ రావుదని, దొంగతనం చేసింది మీరు, మాపై దొంగతనం మోపడం ఏంటని, దొంగలే మీ వెనకాలే ఉన్నారని, మా నాయకురాళ్లు చర్లపాలెంలో పేదల కోసం 2 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని, ఝాన్సీ రెడ్డి గారి గురించి దయాకర్ రావుకు తెలుసు కాబట్టే ఈ రోజు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అటువంటి మా నాయకురాళ్లపై బురద జల్లే ప్రయత్నం చేస్తే కబడ్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భువనగిరి యాకస్వామి, ఓడపల్లి రవీందర్ రెడ్డి, రాజుల రమేష్, తోటకూరి పాండుకృష్ణ, మాజీ సర్పంచులు రెడ్డి రాజుల రమేష్, కుర్నాల రవి, మాజీ ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు కొంగరి ఉమేష్, పారిపెల్లి శ్రీనివాస్, దావెర అనిల్, దుద్దుల సత్తయ్య, దౌపాటి రవి, నర్సయ్య, తీగల వెంకన్న, చింతా నిఖిల్, రవి, రాజు, మండల నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్లకు ఇసుక పంపాలని కాంట్రాక్టర్లు వచ్చారు. వస్తే మేము సహించలే, వాగులకు ఆల్రెడీ చేసి పెడితే మేమే పోయినాం. మీరు ఇక్కడ పెట్టేనవుతుంది, ఇక్కడ మీరు ఎక్కడైనా గోదావరి తెచ్చుకోండి, ఈ 2 ప్రాజెక్టులకు అనుమతి మేము ఇయ్యాం అని రైతులకు పోయి ఆపిన సందర్భం. కొత్త మన ఎమ్మెల్యే వచ్చినాకనే దగ్గర ఓడిపోయిన తర్వాత వచ్చేది. ఈ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే చెప్పారు, ఎమ్మెల్యే గారికి బాగా ఇస్తారు, ఎమ్మెల్యే గారు కొడుతుందని. ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు, మేము కొట్టని ఏమని ఆపిన మాట వాస్తవం. ఇది ఆ రోజు దాదాపు 1 year అవుతుంది, 1 year క్రితం ముచ్చట ఆపిన మాట వాస్తవం. మరి మేము దొంగతనం చేసినట్టు ఇక్కడ, మేము ఇసుక అక్రమంగా తరలించినట్టు ఎట్లా, ఎక్కడెక్కడ ఏ డబ్బులు ఉన్నాయో అవన్నీ చూపించాలి. వాళ్ళు చూపించకపోతే మర్యాద ఉండదు. ఏ డబ్బులు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు అప్పుడు చేసిన ఇప్పటికీ సాక్ష్యాలతో సహా ఉన్నాయి. వాళ్ళు టిప్పర్లు కొట్టే బొమ్మలు కూడా ఉన్నాయి. లోపల గతంలో ఆపిన కాంగ్రెస్ నాయకుల ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రింట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి ఈ వ్యవహారం చేసుకుంటే ఈ రాజకీయానికి మీకే ముప్పు తప్ప మాకైతే ఏం లేదు. మేము ఎక్కడ కూడా ఏ లంచం ఎరగాం, ఏ లంచం తీసుకునే పరిస్థితి లేదు. ఇళ్ళ మీద కానీ, పెన్షన్ల మీద కానీ, మన కార్డుల మీద సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి మీద కానీ, మీరు ఇళ్ళ కాడ ఒక్కొక్కరి దగ్గర 10,000 వసూలు చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు వాళ్ళ లబ్ధిదారులను ఎవరెవరు ఇచ్చినా కూడా చెప్పండి, చెప్పిస్తాం. అలాంటి చరిత్ర మీకుంది. మేము ఎక్కడైనా ₹1 తీసుకొని చెప్పండి, అక్రమంగా మా మీద నెడతారు. ఇసుకలో ₹1 ఎక్కడ ఎవరైనా మా కార్యకర్తలు తీసుకున్నా దానిపై జవాబుదారే. ఎక్కడ అక్రమంగా పోయినా రండి, కలిసి రండి, మీతో పాటు మేము ఉంటాం, ఉండకపోతే మాట్లాడకండి. ఇలాంటి వ్యవహారం చేయాలి. కానీ వాస్తవాలు మాట్లాడాలి. అవాస్తవాలు మాట్లాడి మేమైతే పెద్దోళ్ళం అయితే అనుకుంటే అది మాత్రం చాలా తప్పు. అలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుసేటు. ఇంకోసారి మాట్లాడకండి. ఇలాంటి ప్రెస్ మీట్లకు తావివ్వకండి. ప్రెస్ మీట్లు మాట్లాడుకుంటే మీకు అవకాశం ఉంది, మాకు అవకాశం ఉంది. ప్రెస్ మీట్లతో వచ్చేది లేదు, ఏం లేదు. ఇంకొకసారి ప్రెస్ మీట్లకు కలిగించే ప్రయత్నం చేయ బుద్ధి చెప్తానే ఉద్దేశంతోనే ఇవాళ బుద్ధి చెప్పారు. ఇవాళ 50,000 ఓట్లతో యశస్వి రెడ్డి గారు గెలిపించారు. రాజకీయంగా కుతంత్రాలు కలిగిన వ్యక్తులు కాదు వాళ్ళు. ప్రథమంగా రాజకీయానికి రావడం జరిగింది. మీలాగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎవడు ఏ విధంగా కుళ్ళు రాజకీయం చేయాలనే భావన దయాకర్ రావు గారికి ఉంటుంది.
కానీ యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడే రావడం జరిగింది. వాళ్ళకు కుళ్ళు కుతంత్రాలు లేవు. వాళ్ళ సొంత డబ్బులతోని ఇవాళ మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళని పట్టుకొని ఇవాళ 25 సంవత్సరాల అమ్మాయి ఒక 50,000 ఓట్లతో నిన్ను ఓడించిందంటే దాని సిగ్గు శరం మనం ఉండాలి. ఎందుకు ఓడించారు? ప్రజలు నా మీద వ్యతిరేకత ఉండదు. ప్రజలు నా మీద వ్యతిరేకతతోనే ఓడించారు. నేను కనిపించుకోవాలి. నా వెనుక ఉన్నది నేను చూసుకోవాలనే భావన మీకు కలగాలి. కలిగిననే బుద్ధి వస్తుంది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి కళ్యాణ లక్ష్మి పోతే తువాలు వేసుకోమనండి. ఒక గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ పోతే తువాలు వేసుకోమని చెప్తుంది. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, సిపిఎం లేదు, రాజకీయాలకు అతీతంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాను. రాజకీయాలకు అతీతంగా ఇల్లు పెట్టినాం. ఇవాళ ఆఫీసర్లు చెప్తా ఉంటారు, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తాను. రాజకీయాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. ఎక్కడైనా ఒక్క నాయకుడు నడిపేయండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీసీలు, మాజీ సర్పంచులు అందరూ ఇక్కడ పత్రికా విశ్వలు ఎవరైనా ₹1 తీసుకున్నట్టు అనిపించండి. మేము దానికి ఎమ్మెల్యే గారికి మేము అపోలజీ చెప్తాం. మీ ముందు కాదు, ఎమ్మెల్యే గారు మేము ఒక్కరు కూడా అటువంటి డబ్బు తీసుకొని భావన లేదు. ఇవాళ తప్పకుండా రాబోయే ఎన్నికలలో మేము తప్పకుండా అఖండ విచారణ చేస్తాం. మీ ధర్నాలకే మీ ఊపుడుకు భయపడే వాళ్ళకి కాదు. ప్రతి సమాధానం, ప్రతి ప్రెస్ మీట్కు సమాధానం ఉంటుంది, ప్రతి బాధకి సమాధానం ఉంటుంది. మేము చెప్పినది నిజమైతే దాన్ని చర్చకు సిద్ధం రాండి. మేము ఇన్ని రోజులు చూసినాం మీరు తప్పుడు ప్రచారం చేయకూడదు అని ఆపినాం. మేము ఇంతవరకు కూడా మీరు ఇచ్చిన వాటికి కౌంటర్ ఇవ్వలేదు. మేము పత్రికా విలేకరులు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు ఇబ్బంది పెట్టలేదు? భావన కలిగి ఉండాలి. ఈనాడు తెలుసుకుంటారా, రేపు తెలుసుకుంటారా?